ఈరోజు ఏలూరు జిల్లా సమీక్షా సమావేశం. నాతో పాటు సహచార మంత్రివర్యులు గౌరవనీయులు పార్థసారథి గారు, గౌరవ శాసనసభ్యులు ధర్మరాజు గారు, చింతనేని ప్రభాకర్ గారు, రోషన్ గారు, వెంకటరాజు గారు, బాలరాజు గారు, అదేవిధంగా గౌరవ శాసనమండలి సభ్యులు రవీందర్ గారు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో గత సంవత్సరం నుంచి వివిధ శాఖల్లో పనితీరు పైన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు పబ్లిక్ పర్సెప్షన్ రిపోర్టు అది పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా అనేది పారదర్శకంగా ప్రతి ఒక్కరు తెలియాలనే ఉద్దేశంతో డాష్బోర్డ్ క్రియేట్ చేసి కలెక్టర్ గారికి ప్రతి నెల అందిస్తూ ఉన్నారు. దీనిపైన మనం జరిగిన సమీక్షా సమావేశంలో కూడా ఒక నిర్ణయం తీసుకుని మనమే ఒక అడుగు ముందుకేసి ఈ 14 డిపార్ట్మెంట్లని మనం సమీక్షించుకుని లోటుపాట్లని మనం ఐడెంటిఫై చేసి ఒక టార్గెట్ పెట్టుకుని ఖచ్చితంగా 10 నుంచి 15% మనం పెంచే విధంగా, పాజిటివ్ పర్సెప్షన్ పెంచే విధంగా కొన్ని చర్యలు తీసుకోవాలి. దానికి అనుగుణంగా గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహకరించి క్షేత్రస్థాయిలో మౌలిక సదుపాయాల కల్పనలో కానివ్వండి, లేదా పౌరులకు అందించాల్సిన సేవలో కానివ్వండి, డిపార్ట్మెంట్ అధికారులు కూడా అలర్ట్ అవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు చాలా లోతుగా మేము సమీక్షించాం. ఈ 12 డిపార్ట్మెంట్లు సమీక్షించిన తర్వాత ఖచ్చితంగా జూన్ మాసానికల్లా మన జిల్లాలో అన్ని డిపార్ట్మెంట్స్ కూడా 10% మినిమం మన పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ పెంచే విధంగా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని ఈరోజు చెప్పడం జరిగింది. అందులో ప్రధానంగా మీ అందరూ ఇందాక చూశారు, పౌరులకు అందిస్తున్న సేవలు, దాంతోపాటు తాగునీటి సమస్య, శానిటేషను, వీటితో పాటు ఎక్కువగా మేము ఆలోచించింది, దృష్టి పెట్టింది కూడా గ్రామాల్లో ఉన్న రోడ్ల పరిస్థితి. వాటిపైన ఖచ్చితంగా మాకు ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా వచ్చిన సమాచారం కొంచెం ఇబ్బందికరంగా ఉందని అనిపించింది. వాటిపైన ఎస్సీ ఆర్ఎండ్బి, ఎస్సీ పంచాయతీరాజు ప్రత్యేకంగా వీళ్ళకి ఆ బాధ్యత చెప్పి ఈ 3 మాసాల్లో కనీసం 30% వాళ్ళు టార్గెట్ పెట్టుకుని ఆ రోడ్స్ అన్నీ కూడా పూర్తి చేయాలని మేము చెప్పడం జరిగింది. సంక్షేమ హాస్టల్స్ గురించి కూడా చాలా లోతుగా సమీక్షించాం. గిరిజన ప్రాంతాల్లో ఉన్నాయి, బీసీ వెల్ఫేర్ ఉన్నాయి, ఎస్సీ వెల్ఫేర్ ఉన్నాయి. ఈ మూడింటి కూడా సమీక్షించిన తర్వాత గౌరవ మంత్రి పార్థసారథి గారి సూచన మేరకు ఆల్ డివిజనల్ ఆఫీసర్స్కి కలెక్టర్ గారు బాధ్యత చెప్పారు. వారం రోజుల్లోపు ఆ ప్రాంతాల్లో సందర్శించి ఆ వ్యవస్థలో ఉన్న పొరపాట్లని ఐడెంటిఫై చేసి వచ్చే విద్యా సంస్థ కల్లా, విద్యార్థులు తిరిగి వచ్చే టైం కల్లా ఈ పనులన్నీ కూడా పూర్తి చేసుకునే విధంగా ఒక కార్యాచరణ సిద్ధం చేయమని చెప్పడం జరిగింది. దానిపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాం. ఆ ఏపీఎస్ఆర్టీసీ సర్వీసెస్ పైన కూడా మేము దృష్టి పెట్టాం. తప్పకుండా ప్రస్తుతం ఉన్న పరిస్థితి కన్నా ఇంకా మెరుగుపరుచుకునే విధంగా బస్ స్టాప్స్లో, బస్ షెల్టర్స్లో, బస్ డిపోస్లో ఉన్న సౌకర్యాలు, అదేవిధంగా ద్వారకా తిరుమలకి పెరుగుతున్న రద్దీ సందర్భంగా కనీసం ఇంకొక 10 బస్సులు అడిషనల్గా మనం శని ఆదివారాల్లో వేయమని గౌరవ శాసనసభ్యులు అడిగారు. దానికి ఆర్ఎం గారు కూడా ఇమీడియట్గా స్పందించి తప్పకుండా భక్తులకి ఆ సౌకర్యం కల్పించాలని ఒక నిర్ణయం తీసుకుని దాన్ని ముందు తీసుకెళ్తా ఉన్నాం. వీటితో పాటు వ్యవసాయ శాఖను కూడా మేము ఈరోజు సమీక్షించాం. విత్తనాల విషయంలో కానివ్వండి, యూరియా విషయంలో కానివ్వండి, రాష్ట్రాల్లో ఇతర జిల్లాలతో పోల్చుకుంటే మనకి ఎక్కడ కూడా మనం వెనకడుగు వేయలేదు, మనం ఇంకా ముందే ఉన్నాం. అయినా కానీ ఇప్పుడు ధాన్యం కొనుగోలు ఇప్పుడు ప్రారంభమవుతుంది కాబట్టి ధాన్యం కొనుగోలు కేంద్రాలు మన జిల్లాలో 123 సిద్ధం చేశాం. వీటన్నింటినీ కూడా అందుబాటు ఇమీడియట్గా తీసుకొచ్చే విధంగా రైతులకి ఈ సంవత్సరం చూచాయిగా మన జిల్లాలో 2,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక చరిత్ర. ఎందుకంటే గతంలో మీ అందరూ చూశారు ఏ విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని చెప్పుకొని ధాన్యం కొనుగోలు విషయంలో ఎంత మోసం చేసేవాళ్ళో, ఏ విధంగా ఇబ్బంది పెట్టేవాళ్ళో మీ అందరికీ తెలుసు. 24 గంటల్లోనే పేమెంట్ చేశాం, చరిత్ర సృష్టించాం. ఖరీఫ్లో 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం మన రాష్ట్రంలో ఈ ఖరీఫ్ మాసంలో. రబీ మాసం ప్రారంభం అవబోతుంది. దానికి అనుగుణంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 17,000 లారీలు జీపీఎస్తో ప్రిపేర్ అయ్యి వాటితో పాటు 5,40,00,000 గోనె సంచులు కూడా మేము సిద్ధం చేశాం. ఎక్కడ కూడా మిల్లర్లు ఇబ్బంది పెట్టకుండా 1,241 మంది మిల్లర్లు మేము ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా సిద్ధం చేసుకుని ఎక్కడ కూడా పేమెంట్లో జాప్యం లేకుండా రైతాంగాన్ని మనం గౌరవించుకుంటూ వాళ్ళకి అందించాల్సిన భరోసా
రాష్ట్ర ప్రభుత్వం చాలా బలంగా తీసుకెళ్తోంది. గతంలో మేము చెప్పాం 24 గంటల్లో పేమెంట్ ఇస్తామని. 24 గంటలు కాదు, 8 గంటల్లోనే దాదాపు 90% మందికి మేము రైతులకి ఆ పేమెంట్ అందించగలిగాం. ఈరోజు మన జిల్లాలో ప్రత్యేకంగా ఈ 123 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కూడా రబీ మాసానికి అధికారులందరూ కూడా సమాయత్తమై అయ్యారు. ఎక్కడ పొరపాటు లేకుండా ముందు తీసుకెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ విభాగాన్ని కూడా మేము ఇందాక సంప్రదించి అక్కడ ఉన్న డీటీసీ గారు కూడా మేము చెప్పాం. తప్పకుండా రవాణా విషయంలో ఎక్కడ పొరపాటు ఉండకూడదనే దానిపైన కూడా మేము డిస్కస్ చేసాం. ప్రత్యేకంగా మన జిల్లాలో మన రాష్ట్రంలో రబీలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2023లో 14 లక్షల కొనుగోలు చేయగా 2024లో వాళ్ళు కేవలం 12,54,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. అదే మన కూటమి ప్రభుత్వం 19 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మనం కొనుగోలు చేసాం. ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా రబీకి 23,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. దాన్ని కూడా రైతాంగం మనస్ఫూర్తిగా దీన్ని సహకరించాలి. ఎందుకంటే మధ్యాహ్న భోజన పథకం గురించి కూడా మేము సమీక్షించినప్పుడు మన ప్రభుత్వ పాఠశాలలోనూ అదేవిధంగా సంక్షేమ హాస్టల్లో కూడా 90% మాకు ఈ రోజుకి ఐవీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ చాలా అద్భుతంగా ఉందనే విషయం ప్రతి సందర్భంలో వస్తుంది. క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితుల్ని సమీక్షించుకుని రాబోయే రోజుల్లో వీటన్నిటి కూడా ఇంప్రూవ్ చేయాలని ఒక ప్రణాళిక ఖచ్చితంగా ఈరోజు సిద్ధం చేసుకున్నాం. గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లాకి సంబంధించిన బడ్జెట్ అది ముఖ్యంగా మేము ఈరోజు డిస్కస్ చేసాం. 4,028 కోట్ల రూపాయలతోటి 2026-27 సంవత్సరానికి మనకి ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం మనకి కేటాయించిన బడ్జెట్లో ఏ విధంగా వివిధ శాఖల్లో మనకున్న అవకాశాలు, అదేవిధంగా రాబోయే రోజుల్లో మనం ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తే కేంద్ర ప్రభుత్వం నుంచి మరింతగా మనం కొత్త వినూత్నమైన ఆలోచనతోటి ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి బడ్జెట్ మనం పెంచుకోవచ్చు, కొత్త ప్రోగ్రామ్స్ తెచ్చుకోవచ్చు అనే దానిపైన కూడా అధికార యంత్రాంగం అందరినీ కూడా మేము అప్రమత్తం చేసి దానికి అనుగుణంగా ప్రిపేర్ చేయమని చెప్పాం. ఇందులో మనందరం హర్షించాల్సిన విషయం ఏంటంటే పెద్దపీట మరొక్కసారి గ్రామీణ ప్రాంతాలకి వేయడం జరిగింది. దాదాపు 60% పైన ఈ నిధులు గ్రామీణ ప్రాంతాల్లో ఖర్చు పెట్టడానికి మన రాష్ట్ర ప్రభుత్వం మనకి పంచాయతీరాజ్ విభాగం, రూరల్ డెవలప్మెంటు, అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్, అదేవిధంగా మనకి రోడ్ల విభాగాన్ని కూడా పటిష్టం చేయడానికి ఈ సంవత్సరం మనకి ప్రత్యేకంగా అందించారు. హౌసింగ్ విభాగం గురించి గౌరవ మంత్రివర్యులు సారథి గారు మీకు కొంచెం లోతుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే కొంతమంది గౌరవ శాసనసభ్యులు ఎవరైతే అంశాలపైన ఖచ్చితంగా ఫోకస్డ్గా ముందుకెళ్దాం. ఎవరైతే డిఫాల్టర్స్ ఉన్నారో, ఎవరైతే కావాలని గతంలో మోసం చేశారో, కాంట్రాక్టర్ల రూపంలో వచ్చి వాళ్ళను ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళపైన అవసరమైతే పీడీ యాక్ట్ పెట్టి, రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి ఖచ్చితంగా లబ్ధిదారులకు మాత్రం ఎక్కడ పొరపాటు జరగకుండా ఈ గృహాల విషయంలో చాలా పొరపాట్లు జరిగినాయి. దాన్ని మనం కొంతవరకైనా మనం మెరుగుపరిచే విధంగా ఒక కార్యక్రమం చేద్దామని ఇందాక పాత్సాది గారు కూడా చెప్పారు. ఈ సందర్భంగా మరొకసారి నేను జిల్లా ప్రజలందరినీ కూడా కోరేది, ఇక్కడ సమిష్టిగా పనిచేస్తున్నాం, ఒక టీమ్ ఎఫర్ట్తో పనిచేస్తున్నాం. ప్రజాప్రతినిధులు ఒక ఎత్తు, అదేవిధంగా అధికార యంత్రాంగం. ఈరోజు ఉదయం కూడా చూశారు మీరు ఏ విధంగా ధర్మరాజు గారి సారథ్యంలో ఈ రోజున పోలీస్ డిపార్ట్మెంట్కి 7 వాహనాలు, 6 గుంటూరు నియోజకవర్గం నుంచి, 1 చింతలపూడి నియోజకవర్గం నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ కానివ్వండి, వ్యక్తిగత డోనర్స్ కానివ్వండి ముందుకొచ్చి ఆయన సమక్షంలో ఈ రోజున జిల్లా పోలీస్ అధికారులందరికీ కూడా మేము ఈ 7 పోలీస్ వ్యాన్స్ వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. ఆ విధంగా అభివృద్ధి, సంక్షేమం 2 కూడా మనం అద్భుతంగా తీసుకెళ్తే మనకున్న వనరుల్ని మనం ఉపయోగించుకుని ఏలూరు జిల్లాని 5వ స్థానం నుంచి 3వ స్థానానికి తీసుకొచ్చే విధంగా ఒక ప్రణాళిక ఖచ్చితంగా సిద్ధం చేసుకోవాలని నేను కలెక్టర్ గారికి కూడా ఎప్పటికప్పుడు నేను అడుగుతూనే ఉన్నాను. దానికి అనుగుణంగా మనం ఈ రోజున రాష్ట్రంతో పోల్చుకుంటే గత సంవత్సరం కన్నా 3.6% మనం ఇంప్రూవ్ చేసుకున్నాం. గత సంవత్సరం కన్నా ఏలూరు జిల్లా ఈరోజు 3.6% ఇంప్రూవ్ చేసుకున్నాం. స్థూల ఉత్పత్తి కూడా మనం 5వ స్థానానికి చేరాం రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకుంటే. దాన్ని రాబోయే రోజుల్లో ఉద్యాన పంటలపైన, అదేవిధంగా పరిశ్రమలు పెట్టుబడి చేయడానికి మనకు అనుగుణమైన వాతావరణం మనం క్రియేట్ చేయాలని మనం ఒక ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా ఈ సంవత్సరం కల్లా మేము 4వ స్థానానికి చేరే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. దానికి అనుగుణంగా అందరం కూడా సహకరిస్తామని మీడియా మిత్రులందరూ కూడా ఈ సందర్భంగా మీ సహకారం ఎంతో అవసరమని కోరుకుంటూ ఇప్పుడు పాత్సాది గారిని మాట్లాడమని కోరుతున్నాను. చెప్తాను, అదొక పాయింట్ మర్చిపోయానండి, సారీ. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులందరూ కూడా అడిగారు ఈ రోజున రైతాంగం పడుతున్న కష్టాలు,
తాగునీటి సమస్య రాబోయే రోజుల్లో వేసవికాలంలో ఎక్కడ కూడా ఇబ్బంది ఉండకూడదని చెప్పడం జరిగింది. మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారి సమీక్షా సమావేశంలో కూడా ఈ విషయం గురించి మనం ప్రస్తావించాం. కలెక్టర్ గారిని ఈరోజు మేము కోరింది ఏంటంటే డిఆర్సీలో ఈరోజు తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం 25వ తారీఖు వరకు దీన్ని పొడిగించమని, ఈ నీటి సౌకర్యం ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం చర్యలు తీసుకోమని ఈరోజు డిఆర్సీ సమావేశంలో కోరడం జరిగింది.